Good morning, students. I hope you all are doing fine. Yesterday we discussed second unit. Today let us talk about third unit in our paper 3, qualitative research and PLA. The third unit is about principles and methods of PLA, which is participatory learning and action. Under that we will discuss different methods of PLA, and we will also discuss about tree diagram and other PRA methods which we have already done as part of our fieldwork in Pochampalli. Participatory learning and action, as we have been discussing, is part of a family of methods that enable local people to analyze, share and enhance their knowledge of life and situation, and to plan, prioritize, act, monitor and evaluate. బేసికలీ ఇట్ ఈస్ అన్ అప్రోచ్. ఈ అప్రోచ్లో మనం ఏం చేస్తున్నాము, మనం కమ్యూనిటీస్కి ఎంగేజ్ చేసి కమ్యూనిటీస్తో ఇన్వాల్వ్ అయ్యి కమ్యూనిటీస్తో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇట్ కంబైన్స్ డిఫరెంట్ టూల్ కిట్స్ ఆఫ్ పార్టిసిపేటరీ అండ్ విజువల్ మెథడ్స్ with natural interviewing techniques and is intended to facilitate a process of collective analysis and learning. మనము ఫీల్డ్ వర్క్లో కూడా మన ఇంటెన్షన్ ఏముండే, అక్కడ కమ్యూనిటీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో ఎంగేజ్ అవుతూ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అన్ని సందర్భాల గురించి మనం కూడా ఒక అవగాహన పెంచుకుంటూ, దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫీల్డ్ వర్క్. సో పిఎల్ఏలో కూడా మనం ఇదే చేస్తున్నాం, ఒక కలెక్టివ్ ప్రాసెస్ ఇది. ఎక్కడ కమ్యూనిటీ ఇంకా రీసెర్చర్ కలెక్టివ్గా విషయాల్ని అనలైజ్ చేసి విషయాలకి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే పిఎల్ఏలో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, మనము సెకండ్ యూనిట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ డిస్కస్ చేసాం. దానికి ఇప్పుడు ఇంకా కొంచెము స్ట్రెంథెన్ చేద్దాము. పిఎల్ఏలో ఒక చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే సెన్సిటివ్ విషయాల గురించి, కాంట్రవర్షియల్ విషయాల గురించి కూడా గ్రాస్ రూట్ లెవెల్లో మనము మాట్లాడవచ్చు. చాలా ఇన్ఫార్మల్ అట్మాస్ఫియర్లో మనం మాట్లాడవచ్చు. మళ్ళీ పిఎల్ఏ ఇస్ వెరీ హెటిరోజీనస్ ఇన్ నేచర్. హెటిరోజీనస్ అంటే ఏంటి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో, డిఫరెంట్ ఆక్యుపేషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళతో, డిఫరెంట్ జెండర్స్, మేల్ ఫీమేల్, డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్, డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ వాళ్ళందరితో మనము ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే కమ్యూనిటీలో ఎవరు చదువుకోలేదు, పీపుల్ హూ క్యాన్ బి వెరీ వెరీ ఇంటెలిజెంట్, దే క్యాన్ హ్యావ్ ట్రెమెండస్ విజ్డమ్, బట్ దే మే నాట్ బి లిటరేట్. అయితే ఇల్లిటరేట్ పాపులేషన్తో కూడా ఇంటరాక్ట్ చేయడానికి ఇది ఒక చాలా మంచి మెథడ్ అన్నమాట. మళ్ళీ పిఎల్ఏ ఇస్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు ఫీల్డ్ వర్క్లో కూడా చూసి ఉంటారు, మనము సందర్భం బట్టి, అవసరం బట్టి మనము మన మెథడ్స్కి చేంజ్ చేయవచ్చు. మళ్ళీ ఇక్కడ మెయిన్ పిఎల్ఏలో ఫోకస్ దేని మీద ఉంటుందంటే ఎవరు, ఏంటి, ఎలా, ఏమి చేస్తున్నారు కమ్యూనిటీలో, ఇవన్నీ విషయాలకి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. పిఎల్ఏలో మనము ఒక ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్కి 3 sides ఉంటుంది. అలాగే పిఎల్ఏలో కానీ పిఆర్ఏలో కానీ దాని ఫౌండేషన్ కూడా 3 చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. అవి ఏంటి, ఒకటైతే బిహేవియర్ అండ్ యాటిట్యూడ్, రెండోది మెథడ్స్, మూడోది షేరింగ్. బిహేవియర్ అండ్ యాటిట్యూడ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనము యాజ్ ఎ పిఆర్ఏ రీసెర్చర్ మన బిహేవియర్ ఎలా ఉంది, మనము కమ్యూనిటీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము. మీరు ఫీల్డ్లో కూడా వెళ్ళి పిఎల్ఏ మెథడ్ యూస్ చేసేటప్పుడు ఫీల్డ్లో వెళ్ళి కూడా మీరు చాలా గొప్ప సిటీ నుంచి వచ్చారు, పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చారు, అలాంటి యాటిట్యూడ్తో మనం ఉంటే మనము పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ చేయలేము. కాబట్టి పిఎల్ఏ ఫీల్డ్ వర్క్లో ఎప్పుడు కూడా చాలా పొలైట్నెస్, హంబుల్నెస్, ఇన్ఫార్మల్ అట్మాస్ఫియర్లో మనము వాళ్ళతో, కమ్యూనిటీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. రెండో సైడ్ ట్రయాంగిల్కి మూడు సైడ్స్ ఉన్నాయి అంటున్నాం కదా. ఒకటి బిహేవియర్ అండ్ యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది. రెండోది మెథడ్స్, మనము పిఎల్ఏ పార్టిసిపేటరీ లెర్నింగ్ అండ్ యాక్షన్ చేయడానికి మనము ఎలాంటి మెథడ్స్ యూస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మీరు ఫీల్డ్ వర్క్లో చేశారు కాబట్టి చాలా డీటెయిల్డ్గా
దాని గురించి నేను చెప్పట్లేదు. బ్రాడ్గా అంటే పిఎల్ఏ కూడా 3 టైప్స్ ఉంటుంది. స్పేస్ రిలేటెడ్ మెథడ్స్, ఇక్కడ మనము కమ్యూనిటీ తన స్పేస్కి ఎలా యూజ్ చేస్తుంది, ఎలాంటి యాక్టివిటీస్లో యూజ్ చేస్తుంది, దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాము. రెండోది టైం రిలేటెడ్ మెథడ్స్, కమ్యూనిటీ తన టైంకి ఏ రకంగా యూజ్ చేస్తుంది, డే వైజ్, వీక్లీ, ఇయర్ వైజ్, హౌ ద టైమ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్. మూడోది రిలేషన్షిప్ రిలేటెడ్ మెథడ్స్, అంటే కమ్యూనిటీ మెంబర్స్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది. అయితే మనము స్పేస్ రిలేటెడ్ కింద ఆల్రెడీ సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్ మనం ఫీల్డ్ వర్క్లో కూడా చేసాము. మళ్ళీ ఒకసారి సింపుల్గా రివైజ్ చేయడానికి, సోషల్ మ్యాప్ అంటే ఏంటి, మొత్తం విలేజ్ మ్యాప్కి మనము కమ్యూనిటీ మెంబర్స్ హెల్త్ డ్రా చేస్తున్నాము. ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ డేటా క్యాన్ బి కలెక్టెడ్ యూజింగ్ సోషల్ మ్యాప్. అదే రకంగా రిసోర్స్ మ్యాప్ కూడా మీకు గుర్తు ఉంటుంది. మనము సోషల్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ రెండు, ఎలాంటి రిసోర్సెస్ కమ్యూనిటీ దగ్గర ఉంది, కమ్యూనిటీ ఆ రిసోర్సెస్కి ఎలా వాడుతుంది, ఇవన్నీ విషయాలకి కూడా మనము రిసోర్స్ మ్యాప్లో తెలుసుకోవచ్చు. మళ్ళీ స్పెషల్లీ న్యాచురల్ రిసోర్సెస్ గురించి తెలుసుకుంటే మనం న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా మనము తయారు చేయవచ్చు. అదే రకంగా మనము సీజనాలిటీ మ్యాప్ కూడా చేసాము. ఓవర్ డిఫరెంట్ సీజన్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎలా వేరీ అవుతుంది, మ్యాట్రిక్స్ ర్యాంకింగ్ కూడా మనం చేసాము. టైమ్ లైన్ మెథడ్ కూడా మనం చేసాము. అదే టైమ్ లైన్ మెథడ్, సీజనాలిటీ, ఈ రెండు ఏంటంటే టైం రిలేటెడ్ మెథడ్స్లో వస్తుంది. మీకు గుర్తుంటుంది టైమ్ లైన్ మెథడ్లో కూడా మనం దేని మీద ఫోకస్ చేసాము, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమేం డెవలప్మెంట్స్ జరిగాయి, అది మనం మొత్తం కమ్యూనిటీ లెవెల్లో కూడా చేయవచ్చు, లేకపోతే కమ్యూనిటీలో ఒక పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి దాని గురించి కూడా మనము చేయవచ్చు. అయితే ఈ మెథడ్స్ మీకు ఆల్రెడీ మనం ఫీల్డ్ వర్క్లో చేసాం కాబట్టి అంత ఎలాబరేట్గా నేను డిస్కస్ చేయట్లేదు. ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే, స్పేస్ రిలేటెడ్ మెథడ్స్, టైం రిలేటెడ్ మెథడ్స్, రిలేషన్షిప్ రిలేటెడ్ మెథడ్స్. మళ్ళీ దాని కింద మనము 7 పిఎల్ఏ ఎక్సర్సైజెస్ కూడా మనం చేశాము. వన్ ఈస్ ట్రాన్సాక్ట్ వాక్, ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అబ్జర్వేటరీ వాక్. మళ్ళీ సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్, వెన్ డయాగ్రామ్, సీజనాలిటీ, మ్యాట్రిక్స్, ఇంకా టైం లైన్. అయితే ఇప్పుడు మనము ఏం డిస్కస్ చేస్తున్నాం, ప్రస్తుతము పిఎల్ఏ ఫౌండేషన్స్కి ఒక ట్రయాంగిల్ లాగా. అయితే వన్ సైడ్ ఇస్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్, రెండో సైడ్ ఇస్ యువర్ మెథడ్స్, వాట్ మెథడ్స్ ఆర్ యూ యూజింగ్. మూడవది అనేది షేరింగ్. షేరింగ్ అంటే ఏంటి, మనము లోకల్ పీపుల్, అవుట్ సైడర్స్తో ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేస్తున్నాము. మళ్ళీ మనము యాజ్ అ రిసర్చర్, యాజ్ అ ఫెసిలిటేటర్ ఎలా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి లోకల్ కమ్యూనిటీ గురించి ఇన్ఫర్మేషన్ మనం ఎలా తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనము ఫోకస్ చేస్తున్నాం షేరింగ్లో. ఒక చాలా ముఖ్యమైన మెథడ్ పిఎల్ఏలో, ఇది మనము ఫీల్డ్ వర్క్లో కూడా చేయలేదు, అందుకోసం దీని గురించి కొంచెం నేను ఎలాబరేట్గా చెప్పాలనుకుంటున్నాను. ట్రీ డయాగ్రామ్. ట్రీ డయాగ్రామ్ అంటే ఏంటి, ఒక చెట్టులో, ఒక ట్రీలో ఎప్పుడు కూడా ఒక చెట్టులో రూట్స్ ఉంటాయి, ట్రంక్ ఉంటుంది, మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. వి నో ద స్ట్రక్చర్ ఆఫ్ అ ట్రీ. దేర్ ఆర్ రూట్స్, దేర్ ఇస్ ట్రంక్ అండ్ దేర్ ఆర్ బ్రాంచెస్. అయితే ద ప్రాబ్లమ్ ట్రీ ఆర్ ట్రీ అనాలిసిస్లో మనం ఏం చేస్తాము, ట్రంక్, రూట్స్ అండ్ బ్రాంచెస్ 3 పార్ట్స్ ఉంటాయి కదా. సో ట్రంక్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. మధ్యలో ది ట్రంక్, వాట్ ఎవర్ ఇస్ ద ట్రంక్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ద రూట్స్ రిప్రజెంట్ ద కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇప్పుడు సమాజంలో, కమ్యూనిటీలో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకి కారణాలు కూడా ఉంటాయి. సమస్య ఏంటనేది ట్రంక్, కారణం అనేది రూట్స్, వెరస్ బ్రాంచెస్ ఆర్ ది ఎఫెక్ట్స్. అయితే ట్రీ డయాగ్రామ్ ఆల్సో వి యూజ్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్ అ పర్టిక్యులర్ ప్రాబ్లం. ట్రీ డయాగ్రామ్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ అనాలిసిస్ అంటే ప్రాబ్లంకి మనము అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మళ్ళీ ఆ ప్రాబ్లంకి సాల్వ్ చేయాలంటే ఏ రకంగా సాల్వ్ చేయాలి, మన లక్ష్యాలు ఏమి ఉండాలి, దట్ ఈస్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్. 3 అనాలిసిస్, ఆ సమస్య ఉంది, ఆ లక్ష్యం, మన లక్ష్యం ఏంటి, ఆ సమస్యకి సాల్వ్ చేయడం.
మళ్ళీ ఆ సమస్య సాల్వ్ చేయడానికి స్ట్రాటజీ ఏంటి. సో యూజువలీ ట్రీ డయాగ్రామ్ అనాలిసిస్ హ్యాస్ 3 parts. ఫస్ట్ ఇస్ ప్రాబ్లమ్ అనాలిసిస్, సెకండ్ ఇస్ ఆబ్జెక్టివ్స్ అనాలిసిస్, అంటే ఆ సమస్య సాల్వ్ చేయడానికి మన లక్ష్యం ఏంటి. మూడవది అనాలిసిస్ ఆఫ్ ద స్ట్రాటజీ, వాట్ స్ట్రాటజీ ఆర్ వి యూజింగ్ టు సాల్వ్ దట్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్. అయితే టు క్విక్లీ సమ్మరైజ్, ట్రీ డయాగ్రామ్లో ట్రంక్ is the problem, root is the cause, branches are the effects. అయితే ప్రాబ్లమ్ ట్రీ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏదైనా ప్రాజెక్ట్లో ప్లానింగ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి, ఇరిగేషన్ సిస్టమ్ మనం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం, వాటర్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ డెవలప్మెంట్లో చాలా ముఖ్యమైన అంశాలు అన్నమాట. అయితే ప్రాపర్లీ ప్లాన్ శానిటేషన్ అండ్ వాటర్ ప్రాజెక్ట్ helps to address the real needs of the beneficiaries and therefore is based upon complete analysis of the existing situation. మళ్ళీ ట్రీ డయాగ్రామ్ దేనికి ఉపయోగపడుతుందంటే, ఇట్ సపోర్ట్స్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కమ్యూనిటీలో ఒకవేళ మనము యాక్చువల్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయగలుగుతున్నామంటే half of the issue is resolved at that level only. సో మెయిన్ ఏదైనా ప్రాబ్లంకి కారణం ఏంటి, యూ షుడ్ బి ఏబుల్ టు బీ ఇన్ అ పొజిషన్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం along with the cause and effect. So tree method helps the experts and project planners to formulate clear and manageable objectives about how to improve and make any issue more community friendly. Our issue can be irrigation, that issue can be sanitation, that issue can be your water, that issue can be making environment clean and green and sustainable. And most importantly, this tree diagram is a very important method in building community awareness of the problem. So friends, in this particular unit we have tried to understand what is PLA. In PLA we have discussed some of the important methods, and as I told, in PLA the 3 important sides of the triangle are basically behavior and attitude of a PLA researcher, what methods we are using as a PLA researcher, and what is it that we are sharing. Methods lo space related, time related, relationship related methods unnai. స్పేస్ రిలేటెడ్లో సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్, రిలేషన్షిప్ రిలేటెడ్లో వెన్ డయాగ్రామ్, మ్యాట్రిక్స్ ర్యాంకింగ్, టైమ్ రిలేటెడ్ మెథడ్లో వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ టైమ్ లైన్ మెథడ్ అండ్ సీజనాలిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ 6 major methods, we also have a transect walk, which is a kind of a observatory walk. Apart from this, tree diagram is also a very important method of PLA. So friends, with this we have summarized 3rd unit, and very shortly I will also send you the 4th unit. I hope the concepts are clear to you, and most important part of PLA is what? It is the evolved format of RRA, which we have discussed in our 2nd unit, from RRA to PRA to PLA. Thank you very much. I hope this summarized presentation will help you to understand ఒక బ్రాడ్ ఐడియా మీకు వస్తుంది PLA మెథడ్స్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.